గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొచ్చిన్ కమిషనర్ లాగా ఉన్నప్పుడు అండి ఒక చాలా స్ట్రేంజ్ కేసు డిటెక్ట్ అయింది. ఒక మిస్సింగ్ కేసు అనమాట. ఒక 50 ఏళ్ల ఆవిడ వాళ్ళ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంది, పూలు అమ్ముకుంటుంది. ఆ అమ్మాయి అంటే పెద్ద ఆవిడే, కూతురు ఎక్కడో ఉంటుంది, కొడుకు ఎక్కడో ఉంటాడు. తమిళనాడులో ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ. ఈమె ఒక్కతే ఉంటుంది. ఈమె సడన్గా ఒక వారం రోజుల నుంచి కనిపించట్లేదు. ఒక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది. కేరళలో మిస్సింగ్ కేసు అయినా కూడా ఎఫ్ఐఆర్ చేస్తారండి. అన్యాచురల్ డెత్ అయినా ఎఫ్ఐఆర్ చేస్తారు. మీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు. ప్రతి విషయం ఎఫ్ఐఆర్ అవుతుంది అక్కడ, ఎందుకంటే ఎఫ్ఐఆర్ లేకుంటే దాన్ని ట్రాక్ చేయలేము కాబట్టి. మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది. చాలా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అవుతుంటాయి. ఇంకోటి 50 ఏళ్ళ ముసలా, మిడిల్ ఏజ్ అయినా సరే 50 ఏళ్ళ ఆవిడ అంటే యంగ్ కాదు కాబట్టి. ఇంకోటి తమిళనాడు, ఇక్కడ ఆమె కాదు, ఇక్కడ ఒక ఫ్యామిలీ లేదు, కంప్లైంట్ ఇవ్వలేదు అని ఇగ్నోర్ చేస్తారు జనరల్గా. కానీ కేరళ పోలీసులో ప్రతి కేసుని ఫాలోఅప్ చేసే సిస్టమ్ ఉంది అక్కడ. ఎందుకు మిస్ అయింది అని మాకు అనుకుంటుంటే, మా ఒక ఆఫీసర్ నా కింద డీసీపీ ఉండేనండి, మంచి ఆఫీసర్, చాలా శశిధరన్, వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్, ఏస్ ఆఫీసర్. అయితే ఆయనకు ఒక డౌట్ వచ్చింది. అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్, 50-year లేడీ గోయింగ్ మిస్సింగ్ అండ్ నాట్ ఫ్రమ్ కేరళ, అండ్ హర్ సన్ అండ్ డాటర్ స్టేయింగ్ సమ్వేర్ ఎల్స్ అనగానే ఆయనకు కొంచెం ఎంక్వైరీస్ కొంచెం డీప్గా చేశాడు. ఎస్హెచ్ఓస్ని వాళ్ళని వీళ్ళని పిలిచి మీటింగ్ చేసి కనుక్కోవడాలు అవన్నీ చేస్తుంటే తెలుస్తుంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దానికి కనెక్టెడ్ అయిన వాళ్ళందరికీ డొంక కదులుతుంది అనమాట. అయితే ఈయనకు ఒక ఇన్ఫర్మేషన్, అనానిమస్ కాల్ వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే సో అండ్ సో రోజు తను సో అండ్ సో ప్లేస్లో లాస్ట్ కనిపించింది, దాని తర్వాత ఈ పనికి వెళ్ళింది, కనిపించలేదు, చనిపోయే అవకాశం ఉంది అన్నట్టు అన్నారనమాట. అంటే ఈయనకు డౌట్ వచ్చింది. ఫస్ట్ డౌట్ వల్లనే ఎక్కువ కదిలిచ్చాడు, కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా డీప్గా చూస్తే ఒక సీసీటీవీస్ ఫాలోఅప్ చేశారు. ఒక 200-300 సీసీటీవీస్ చూశారు అక్కడ. చూస్తే ఒక ప్లేస్లో తను రెగ్యులర్గా వెళ్ళే ఒక రూట్లో ఒక బండి ఎక్కుతుంది. ఆ బండి ఫోన్ నెంబరు దాన్ని ఫాలోఅప్ చేస్తే వేరే ఒక డిస్ట్రిక్ట్, పత్తనంతిట్ట డిస్ట్రిక్ట్లో, అంటే ఒక 200 కిలోమీటర్ల అవతల ఒక ఊర్లోకి వెళ్ళి, మా సీసీటీవీ అక్కడ ఉండదు కదా ఇంకా ఫర్దర్గా, అక్కడ ఒక ఏరియాకి వెళ్ళింది. దాని తర్వాత మా ఫేస్బుక్ అనాలిసిస్, తర్వాత కాల్ అనాలిసిస్ అంతా చేస్తుంటే మాకు కొన్ని క్లూస్ దొరికినాయి అనమాట. చేసి ఒక ఇంటి వరకు వెళ్ళగలిగాం మేము. ఆ ఇంటికి వెళ్ళగలిగితే ఆ ఇంట్లో ఉన్న ఒక కపుల్, వాళ్ళని క్వశ్చన్ చేశాం. చేస్తే అసలు కథ ఏంటంటే, ఈవిడని ఒక అక్యూజ్డ్ తీసుకెళ్ళి అక్కడ నరకయాతనలు పెట్టి, ఈ కపుల్తో సహా ముగ్గురు కలిసి నరకయాతనలు పెట్టి, అక్కడ రేప్ అనే చాలా చిన్న విషయము, చంపి కొన్ని పార్ట్స్ తిని, హ్యూమన్ సాక్రిఫైస్ చేసి తిని అక్కడ పాతి పెట్టారు. అంటే క్యానిబాల్స్ అని విన్నారా? హ్యూమన్ ఫ్లెష్ని తినే ఒక 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 సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న మనిషి అనమాట వీడు, ఈ అక్యూజ్డ్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వేరే వాళ్ళకు కూడా ఇది నేర్పిస్తాను ట్రై చేస్తుంటారు. ఈ కపుల్కి కూడా నేర్పించాడు వాడు. నేర్పించి వాళ్ళు కూడా తిన్నారు, వండుకొని తిని పాతి పెట్టారు. చూడండి ఎంత స్ట్రేంజ్ కేసు. ఇండియాలో అవుతుందా? అట్లాంటి కేసు డిటెక్ట్ చేశాను. ఇది ఇట్లాంటి మా ఆఫీసర్ అన్నాడు, సార్ ఇది మాత్రమే కాదు, వేరే కేసు తప్పకుండా ఉంటుంది అన్నాడు. ఎక్స్పీరియన్స్తో చెప్పాడు. యాజ్ అన్ ఆఫీసర్ మనకి మన ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ చెప్పినప్పుడు మనం వినాలి, కొట్టిపారేయకూడదు. ఇంకా ఉంటాయి ఇట్లాంటి కేసెస్, వీనికి సంబంధించినవి ఉంటాయని మేము దాని వెనకబడ్డాం. పెడితే ఇంకొక అమ్మాయిని కూడా అదే ప్లేస్కి తీసుకెళ్ళి, అది ఇంకో వేరే డిస్ట్రిక్ట్లో వేరే మిస్సింగ్ కేసు. ఆ కేసు కూడా ఇక్కడికే, ఈ ఇంటికే వచ్చి ఇదే రకంగా నరకయాతనలు పెట్టి చంపి తిని పాతి పెట్టారు. ఈ 2 బాడీస్ వాళ్ళకి అలవాటు చేసినప్పుడు ఏం చెప్పాడండి? తింటే ఏమైనా వాడికి ఒక పర్వర్ట్ అండి. వాడు పోస్ట్ మార్టం అసిస్టెంట్ లాగా వెళ్ళాడు. అంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ హ్యూమన్ ఫ్లెష్ అలవాటైంది వాడికి. అట్లా వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, లైఫ్ సెంటెన్స్ వస్తుంది. అట్లా వాడు అంటే హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్ కేసు ఎక్కడైనా ఇండియాలో కూడా మీరు వినకుండొచ్చు. ఎన్డీటీవీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ ఎన్డీటీవీ, ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ రిపబ్లిక్ టీవీ. నేషనల్ న్యూస్, ఇది ఇంటర్నేషనల్ న్యూస్ యాక్చువల్గా. ఆ కేసు పట్టుకున్నాం మేము. ఒక మిస్సింగ్ కేసు ఎండింగ్ ఇన్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్. ఆ డీసీపీకి మీరు రివార్డ్ అండి,
ఆ డీసీపీ హీస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఫస్ట్లీ. అచ్చా. సో నా నా లెవెల్లో కాదు అది ఆ రివార్డ్ అనేది, గవర్నమెంట్ లెవెల్లో రివార్డ్. అంటే ఆయనకు మెడల్ వచ్చింది. ఈ స్టోరీ మీ మలయాళం చూడలేదా? సినిమా తీసుంటారే? మలయాళంలో సినిమా తీయలేదు ఎందుకంటే ఇది అండర్ ట్రయల్ ఉంది. ఓకే. కేసు ఇప్పుడు అండర్ ట్రయల్ అది. లేదంటే మీ వాళ్ళు చిన్న చార్జ్ షీట్ చేసాము, కేసు ఎంబడే విత్ ఇన్ 3 months చార్జ్ షీట్ చేసి పెట్టేసాము. ఏం మాత్రం చిన్న స్టోరీ ఉంటే మీ వాళ్ళు సినిమా తీస్తారు కదా. ఇంకొంచెం టైం ఉంది దీనికి సినిమా కావడానికి. వస్తుంది తప్ప. చిన్న ఈగో మీద కూడా సినిమా తీస్తారండి మీ వాళ్ళు. ప్రతి విషయం చాలా రిసర్చ్ చేస్తారు. ఈగో అది. ఇప్పుడు మీకు భీమ్లా నాయక్ లాంటి సినిమా చూసారంటే అది అయ్యప్ప క్వశ్చన్, అది ఏం లేదు, స్టోరీ అంతా ఈగో. అవునవును. ఓకే. త్రివేంద్రంలో తర్వాత కొచ్చిలో ఇంకా వేరే కేసెస్ కూడా ఉన్నాయండి, చాలా గ్రూసమ్ కేసెస్. ఫాదర్ కిల్డ్ హిజ్ ఓన్ డాటర్. ఎందుకు? వాడికి చాలా అప్పులు అయినాయి. అప్పులైనాక ఒక దగ్గర ఆల్రెడీ అప్పులయ్యి అక్కడ నుంచి ఊరు పేరు అంతా మార్చుకొని ఇంకొక దగ్గర సెటిల్ అయిపోయి అక్కడ ఫ్యామిలీని సెటప్ చేసి వాడు ఇక్కడ కూడా మళ్ళీ అప్పులయ్యి ఆ పాత వాళ్ళు ఇక్కడ వీడిని ట్రాక్ చేసి వస్తున్నారు అని తెలిసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి ఇక్కడ పాత ఫ్యామిలీ కానీ ఇక్కడ గుర్తులు కానీ తీసేయడానికి సొంత కూతురుని చంపాడు. చంపి వెళ్తుంటే పట్టుకున్నాం మేము. చాలా అది ఒక పెద్ద హంట్. కర్ణాటకలో పట్టుకున్నాం వెళ్ళి మేము. ఇట్లాంటి కేసులు చాలా ఉంటాయండి. అంటే మనకు కూడా ఇక్కడ కూడా ఉంటాయి, కానీ ఇంత డిఫరెంట్ క్రైమ్ కనిపించదండి. చాలా ప్యాథెటిక్ అండి. అసలు పోలీస్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కేసెస్ చూస్తే వాళ్ళ మైండ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది చూడండి. అందుకని పోలీస్ ఆఫీసర్స్ కూడా కౌన్సిలింగ్ అవసరం. ఆ ఎస్ఐలకి కానిస్టేబుల్కి వీళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళకి వాడి సంగతులు తెలుస్తుంటేనే ఒక రకమైన పిచ్చి లేచిపోతుంది అనమాట. ఏంటి ఇంత ఘోరమా అన్నట్టు. కాబట్టి మన డిపార్ట్మెంట్లో మేము కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నార్మల్ కావాలి మనిషి మంచి ఇట్లాంటి కేసులు చేశాక. అదే ఇంట్రాగేషన్ లో వీడిని పిచ్చి లేచి వాడిని కొట్టి ఏం చేసినా ఇష్యూ కదా, డిస్టర్బ్ అవుతుంది మైండ్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డీప్గా చేస్తున్నప్పుడు సైకాలజీలో దాన్ని ట్రాన్స్ఫరెన్స్ అంటారండి. వీళ్ళు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతారు. థాట్స్ అఫెక్ట్ అస్. కాబట్టి దాన్ని నార్మలైజ్ చేయడానికి కౌన్సిలింగ్ చేపిస్తాం, రెగ్యులర్గా ఉంటుంది. ఓకే. త్రివేంద్రంలో మీకు మెమరబుల్? త్రివేంద్రంలో కూడా చాలా కేసెస్ అయ్యారండి. త్రివేంద్రంలో లా అండ్ ఆర్డర్ విషయం చెప్తా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చెప్పాను, పోలీసులో ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ ఒక సీ పోర్ట్ పెట్టాలి. చాలా దానికి అపోజిషన్ ఉంది, ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియా కాబట్టి. దాన్ని ఎట్లా చేయాలి అనేది మేము దాని స్ట్రాటజీ ఎట్లా చేసామనేది మీకు బ్రీఫ్గా చెప్తా. ఆల్రెడీ 1 సంవత్సరం ముందు, నేను రాకముందు, ఈ అక్కడ చాలా గొడవలు అయ్యి పోలీస్ స్టేషన్ తగలబెట్టి, జీప్ తగలబెట్టి, పోలీస్ వాళ్ళని కొట్టి చేసిన ఒక ప్లేస్ అనమాట అది. దాని తర్వాత నేను టేక్ ఓవర్ చేశాను అనమాట. ఇంకా ఆ సీపోర్ట్ అనేది ఇనాగ్రేట్ చేయాలి, అది నా టాస్క్. దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్, బట్ అది కూడా చేయాలి. చాలా పొలిటికల్ కానీ కమ్యూనల్ కానీ చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. మనం చాలా బ్లైండ్గా వెళ్ళి కొట్టి చంపి కాల్చి ఫైరింగ్ చేస్తే లేడీస్, చిల్డ్రన్ కూడా చనిపోవచ్చు. వాళ్ళు కాకుండా ఎవరైనా కూడా ఫైరింగ్లో చనిపోవచ్చు. అయితే ఇక్కడ కర్ర అంటాం కదా మనము, కర్ర విరగకూడదు, పాము చావాలి. ఆ స్ట్రాటజీ చేశాను ఇక్కడ. పాత కేసులన్నీ తీసి, ఇది యాక్చువల్గా యంగ్ ఆఫీసర్స్కి నేను చెప్తాను అనమాట ఎట్లా చేయాలి ఒకటి అనేది. పాత కేసులన్నీ తీసి వాటి అక్యూజ్ని లిస్ట్ చేసి వాళ్ళకి మెల్లగా సిమ్లో వేడి పెంచుతాం అనమాట. సిమ్లో వేడి పెంచి వాళ్ళకి బీపీ పెంచుతాం అనమాట. బీపీ పెంచి ట్రబుల్ మాంగర్స్ పాత కేసులు తీసుకొచ్చారు వాళ్ళందరూ. చిన్నగా ముందు ఎట్లా చేసామనేది మీకు చెప్పట్లేదు ఇక్కడ. అట్లాంటివన్నీ అన్ని మీకు కొంచెం ఐడియా ఉన్నట్టుంది. అలాంటివన్నీ తీసి సిమ్లో పెట్టామన్నమాట. సిమ్లో చాలా సేపు పెట్టేసరికి వేడెక్కుతుంది కదా, వేడెక్కినాక మనకు ఈజీ కదా పని. అట్లా చేసి మంచి బందోబస్తు చేసి, ఇంకోటి సముద్రం కదా, సముద్రంలో చాలా బలం ఉంటుందండి అక్కడ ప్రొటెస్టర్స్కి. ఒక 1000 బోట్స్ వచ్చేస్తాయి ఒక్కసారి. 1000 బోట్స్ వచ్చేసి పోర్ట్ కాదు కదా, ఇక్కడ ఏం కర్లనివ్వరు అక్కడ. కాబట్టి యూ హ్యావ్ టు డామినేట్ ద సీ సైడ్ ఆల్సో. పోలీస్కి అంత పెద్ద వాటర్ వింగ్ లేదు, కోస్టల్ పోలీస్ ఉంది కానీ 1-2 బోట్లు ఉంటాయి. అయితే వాళ్ళ మధ్యలో ఉన్న ఈక్వేషన్స్ అర్థం చేసుకొని ఇక్కడ పక్క డిస్ట్రిక్ట్, అక్కడ పక్క స్టేట్, ఇక్కడ వాళ్ళతో లైజన్ చేసి అక్కడ బందోబస్తు, ఇక్కడ బందోబస్తు చేసి, సముద్రంలో బందోబస్తు చేసి, ల్యాండ్ సైడ్ బందోబస్తు ఎట్లాగో చేస్తాం కదా పోలీసులో, సముద్రం బందోబస్తు, ల్యాండ్ సైడ్ బందోబస్తు, డ్రోన్స్,
ఓకే. సీ, వాటర్, ఎయిర్, ఆల్ 3 ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ డామినేటెడ్ చేసి ఇక్కడ సిమ్లో పెట్టి ఇక్కడ ఇనాగ్రేట్ చేశాం అనమాట. మీకు కట్టే కొట్టే తెచ్చా అని చెప్పాను మీకు. అందరు ఇట్లా చూస్తున్నారు. ఇనాగ్రేషన్ అయిపోయింది. వాళ్ళ తేరుకుల్లో అందరూ బయటకు వచ్చి ఉంటారు. ఇంకా తేరుకోలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఇంకేం చేయలేరు కూడా. సో డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ అంటే యూజ్ ఆఫ్ ఫోర్స్ ఒకటే కాదు, యూజ్ ఆఫ్ స్ట్రాటజీ. ఇన్వెస్టిగేషన్ అంటే డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ చేయడం కాదు. ఇట్స్ ఆల్సో ఇంట్యూషన్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఇట్ రిక్వైర్స్, యాజ్ ఐ సెడ్, కౌన్సిలింగ్ సపోర్ట్ టు ద పోలీస్ ఆఫీసర్ ఎట్ ద కటింగ్ ఎడ్జ్. సార్ నెక్స్ట్ త్రివేంద్రం తర్వాత ట్రాన్స్పోర్ట్ కమిషనర్. అవునండి, ఇప్పుడు నా అసైన్మెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. ఓకే సార్, ట్రాన్స్పోర్ట్ కేరళ అనగానే మీకు మంచి బ్యూటిఫుల్ కానీ రోడ్లు చిన్న ఉన్నా ట్రాఫిక్ చాలా క్లియర్గా వెళ్తుందండి. అంటే ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవాలా. మీకు ఎక్కడ డివైడర్లు కనిపించవు. మనం కోయంబత్తూరు దాటిన దగ్గర నుండి చక్కగా పాలఘాట్ వరకు ఆ దాటి వరకు వెళ్ళొచ్చు. కోయంబత్తూరు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ సెన్స్ ఉందనుకోవాలా. నెక్స్ట్ ఇప్పుడు కార్లో అలా చూస్తుంటే వెహికల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి, రోడ్ స్పేస్ తక్కువ అవుతుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా కేరళలో హై ఎండ్ కార్స్ ఉంటాయి. మరి మీరు ఆ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తారు? అయితే కార్లు కొనమంటారా, కార్లు వద్దంటారా? కార్లు కొనుక్కోవచ్చండి, కార్లు కొనాలి, కానీ రోజు వాడకూడదు. రోజు అంటే మనం ఆఫీస్కి వెళ్ళడానికి, పిల్లల్ని స్కూల్లో దింపడానికి కార్లు వాడకూడదు. కార్లు వాడితే మీరు రిక్రియేషనల్ పర్పస్ కోసం, హాలిడే వెళ్ళడానికి, సొంత ఊరికి వెళ్ళడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి. కానీ రోజు ఆఫీస్కి వెళ్ళాలి, రోజు స్కూల్కి వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే కామన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ యూజ్ చేయాలండి. దట్ ఈస్ ద లాజిక్. ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే, ఇప్పుడు మెట్రో వచ్చింది మనకి హైదరాబాద్లో, ట్రివాండ్రంలో కూడా వస్తుంది, కొచ్చిన్లో వచ్చింది. మెట్రో ఎందుకు వచ్చింది? పబ్లిక్కి కన్వీనియంట్ అండ్ రిలయబుల్ ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి. ఉంటే న్యాచురల్గా ఈ ట్రాఫిక్లో నేను కారో బైకో నడుపుకుంటూ వెళ్ళాలని నాకేం ఆనందం లేదండి. ఒక్కసారి నడుపుతా, 2 సార్లు నడుపుతా, దాని తర్వాత నా కార్ ఏంటి, నా బైక్ ఏంటో నాకు తెలిసాక రోజు అలాగే వెళ్ళాలి అంటే నాకు ఇబ్బంది. అదే పక్కన నేను మెట్రో స్టేషన్ ఉంది, ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతా, అర్ధగంటలో దిగుతా, నేను పాటలు వినుకోవచ్చు, పేపర్ చదువుకోవచ్చు, పక్కవాడితో ముచ్చట పెట్టచ్చు, ఇవన్నీ చేసుకుంటూ నేను ట్రాన్సిట్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ కదండి. అందుకనే అంటారు, ఇన్ రిచ్ కంట్రీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ యూజ్డ్ బై ద రిచ్ పీపుల్. ఇన్ పువర్ కంట్రీస్ రిచ్ యూజ్ పర్సనలైజ్డ్ ట్రాన్స్పోర్ట్. అంటే రిచ్ పీపుల్ యూజ్ కార్స్ అండ్ సచ్ థింగ్స్. సో మనము డెవలపింగ్ కంట్రీ కదా, డెవలప్డ్ కంట్రీ అయ్యాక మన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అయినప్పుడు ఈ మెట్రో లాంటి సిస్టమ్స్, మెట్రో ఈజ్ ఆన్ రైల్స్, బట్ ఆన్ రోడ్ ఆల్సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ లాంటివి ఉంటే చాలామంది, ఇప్పుడు మీరైనా నేనైనా, మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి ఒక డైరెక్ట్ బస్సు ఉంది, మంచి ఏసీ బస్సు, మంచి పుష్ బ్యాక్ సీట్స్, నెలకి ఇంత కట్టండి అంటే మనం కట్టమా? కడతాం. రోజు మన బండి మనం పార్క్ చేసుకోవాలి. అక్కడ ఎక్కడైనా వెళ్తే ప్రాబ్లం, వస్తే ప్రాబ్లం, ట్రాఫిక్లో అక్కడ వాడు దాక్తాడు, వీడు గుద్దుకుంటాడు అనే ప్రాబ్లం కదండి. ఇదంతా అవాయిడ్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్.